బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 6 వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయవద్దంటూ రక్షణ కల్పించిన ఏపీ హైకోర్టు ఆయనపై ఆంక్షలు కూడా విధించింది. పిన్నెల్లి మాచర్ల వెళ్లకూడదని లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే జూన్ 6 వరకు ఉండాలని హైకోర్టు షరతు పెట్టింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతిచ్చింది. ఈవీఎం ధ్వంసం కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని, అలాగే సాక్షులతో మాట్లాడటానికి కూడా వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాదు పిన్నెల్లి కదలికలపై పూర్తి నిఘా ఉంచాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారితో పాటు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆల్రెడీ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తున్న సందర్భంలో జూన్ 6 వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించడంతో పాటుగా కొన్ని షరతులు కూడా పెట్టిన సంగతి మనకు తెలుసు ఏపీ హైకోర్టు. అయితే ఆ ఆంక్షల్లో మాచర్ల వెళ్ళకూడదని చెప్పేసి ఒక తీవ్రమైన ఆంక్ష కూడా పెట్టినట్లుగా అర్థమవుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అలాగే మరిన్ని షరతులు, అంటే అఫ్కోర్స్ ప్రతి బెయిల్ ఇచ్చిన సందర్భంలోనూ ఆయా కేసును బట్టి కొన్ని షరతులు విధిస్తారు, అలాగే ఆంక్షలు విధిస్తారు. ఆంక్షల్లో భాగంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో వారితో మాట్లాడకూడదు, బెదిరించకూడదు, అలాగే దర్యాప్తుకు ఆటంకం కలిగించకూడదు. ఇటువంటి ఆంక్షలు పెడుతున్న సందర్భంలో ఇవి ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో ఆయన మీద నిఘా కూడా పెట్టాలన్నారు. మరి 24 hours పెట్టే అవకాశం ఉందా? నిఘా పెట్టే అసలు ఆచరణ సాధ్యమేనా? సురేష్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఏపీ హైకోర్టు కొన్ని ఆంక్షలను అయితే విధించింది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గం అక్కడకు వెళ్ళకూడదని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, పోలీసులు పూర్తి స్థాయిలో మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా పోలీసు బలగాలను మోహరించారు. రేపు కౌంటింగ్ ఆ తర్వాత కూడా ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు. మాచర్లకు గనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళితే తిరిగి అక్కడ మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్ల వెళ్ళొద్దని లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే, అంటే లోక్సభ నియోజకవర్గం అంటే నరసరావుపేట కేంద్రంగా లోక్సభ నియోజకవర్గం ఉంటుంది. నరసరావుపేటలో ఆయన ఉండొచ్చు, లేదంటే గుంటూరు కానీ నియోజకవర్గ, అంటే లోక్సభ నియోజకవర్గ కేంద్రం నరసరావుపేట, అక్కడైతే ఆయన ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని కూడా హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. జూన్ 6 వరకు కూడా సేమ్ ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో లోక్సభ కేంద్రంలోనే ఆయన ఉండాలని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటిది. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతించారు. మళ్ళీ తిరిగి ఎక్కడా కూడా ఆయన బయట తిరగటానికి లేదు. ఒకవేళ లోక్సభ కేంద్రంలో ఉండి నేరుగా కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అలా హైకోర్టు చాలా స్పష్టంగా ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ఈవీఎం ధ్వంసం కేసులో మరోవైపు ఈ కేసుకు సంబంధించి, అంటే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మీడియా తోటి మాట్లాడవద్దని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు కండిషన్ పెట్టినట్టయితే పరిస్థితి. ఇక్కడ మాచర్లకు వెళ్ళకూడదని ఆంక్షలు పెట్టిన సందర్భంలోనే మళ్ళీ కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొచ్చు అన్నప్పుడు మరి మాచర్ల పరిధిలోనే ఉంటుంది కదా కౌంటింగ్ కేంద్రం. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓన్లీ ఆ మాచర్ల పరిధిలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలా? అంటే అది అంతా కూడా పార్లమెంటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి, అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలన్నీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేయడం. కాబట్టి ఆయన మాచర్ల వెళ్ళటానికి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆయన పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం నరసరావుపేట కాబట్టి ఆ నరసరావుపేటలోనే కౌంటింగ్ కేంద్రం ఉంటుంది. ఆయన నేరుగా ఆ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మాచర్ల వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ అక్కడ ఏదైతే ఆయన అసెంబ్లీ నియోజకవర్గ అక్కడికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇతరత్రకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే విధంగా సాక్షులను కలవటం అలాంటివి కూడా చేయకూడదని చాలా స్పష్టంగా హైకోర్టు అయితే ఆంక్షలు విధించింది. సురేష్, ఓకే రామకృష్ణ, దీనితో పాటుగా
మరికొంతమందికి కూడా ఆయా సందర్భాల్లో పోలింగ్ జరిగిన సందర్భంలో జరిగినటువంటి హింసకు సంబంధించి అటు టీడీపీ వేరే నియోజకవర్గాలకు సంబంధించి తాడిపత్రి కానీ లేదంటే కనుక ఇక్కడ దెందులూరు కానీ ఈ రకంగా చూస్తే టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన ఒక 4-5 ఇండిపెండెంట్తో సహా బెయిల్ మంజూరు చేయడాన్ని మనం గమనించాము. దాదాపుగా వారి మీద ఆంక్షలు అలాగే పిన్నెల్లి మీద ఉన్నటువంటి ఆంక్షలు ఒకే రకంగా ఉన్నాయా, లేదంటే కనుక పిన్నెల్లి ఏకంగా ఈవీఎంని ధ్వంసం చేశారు కాబట్టి ఈయనకి సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో ఏమైనా తీవ్రమైన ఆంక్షలు ఏమన్నా పెట్టడం జరిగింది హైకోర్టు? అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే నిన్న తాడిపత్రికి సంబంధించి అక్కడ పెద్దారెడ్డికి సంబంధించి కావచ్చు, ఆషిత్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వాళ్ళకు కూడా నియోజకవర్గానికి మాత్రం వెళ్ళకూడదని చాలా స్పష్టంగా హైకోర్టు అయితే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ ఒకే విధమైన ఆంక్షలు. ఎందుకంటే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో హింసకు తావిచ్చే పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు అక్కడికి వెళితే ఒక వర్గం తిరిగి వాళ్ళ యొక్క శక్తిని కూడా తీసుకుని ఏటు వర్గం మీద దాడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆంక్షలను విధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల తరుణంలో అటు రెండు పార్టీలకు సంబంధించి ఆవేశాలు అటు కార్యకర్తల్లో పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి పరస్పరం దాడులకు దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్థానికంగా లోకల్ గా అందుబాటులో ఉండకుండా దూరంగా ఉంటే గొడవలు పెరిగే అవకాశం ఉండదు, గొడవలకు తావుండదు అన్నటువంటి ఏకైక ఉద్దేశమే హైకోర్టు ఆంక్షల్లో కనిపిస్తా ఉంది సురేష్. ఇకపోతే పిన్నెల్లితో సహా మిగిలిన అభ్యర్థులకు ఎవరైతే ఈరోజు మధ్యంతర బెయిల్ ముందస్తు బెయిల్ పొందారో వారు మీరు అన్నట్లుగా దూరంగా ఉంటే మరి హింస కానీ లేదంటే కనుక అల్లర్లు జరిగే అవకాశం ఉండదు కౌంటింగ్ రోజు అని చెప్పేసి వీరిని దూరంగా ఉండటానికి ఆంక్షలు విధించిన సందర్భం చూసాం. కానీ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ సాధనాలు ఉన్నాయి, లైక్ మొబైల్ ఇట్లాంటివి, మరి వీటి మీద ఏమన్నా ఆంక్షలు ఏమైనా విధించిందా? ఎందుకంటే ఎక్కడున్నా కానీ ఎవరితో అయినా కాంటాక్ట్ ఉండొచ్చు, మొబైల్ లాంటి ఇన్స్ట్రుమెంట్ చేతిలో ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మీడియా ద్వారానే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మీడియాకు సంబంధించి ఈ కేసులకు సంబంధించి ఎవరు కూడా ఏమీ మాట్లాడొద్దని ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే హైకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మీరు చెప్పినట్టు వాట్సాప్ ఇట్లాంటి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు ఇతరత్ర మాధ్యమాల ద్వారా ఎవరైనా కనుక రెచ్చగొట్టే పోస్టింగ్లు పెట్టినా లేదంటే హింసాత్మకమైనటువంటి ఘటనలు ప్రోత్సహించేలాగా పోస్టులు పెట్టినా మెసేజ్లు చేసినా కూడా వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకునేందుకు పోలీసులు ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తుగా ఏవైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. 144 సెక్షన్ కూడా అమలు జరుగుతూ ఉంది. చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైతే ఈ కౌంటింగ్ కు ముందు కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు ఆయా సమస్యాత్మకమైనటువంటి గ్రామాల్లో కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయి. పరిస్థితి అంతా శాంతియుతంగా ఉంది అన్న తర్వాతనే బలగాలను వెనక్కి పిలిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిఘా వర్గాలు కూడా ఎందుకంటే పోలింగ్ రోజు జరిగినటువంటి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ రోజు నిఘా వర్గాల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించిందన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలో జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా ఇప్పటికే నిఘా వర్గాలు కూడా ఎక్కడికక్కడ తమ సమాచార వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకుని రేపు కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ రామకృష్ణ.